నమస్కారం వ్యూవర్స్, మీరు ల్యాండెడ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మనం ప్రాపర్టీ ఫ్రాడ్ టైప్స్ గురించి తెలుసుకుందాం మరియు ఇలాంటి స్కామ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలో కూడా చూద్దాం. ముందు టైటిల్ ఫ్రాడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రాపర్టీ యొక్క ఓనర్షిప్ సరిగ్గా లేనప్పుడు జరుగుతుంది. దీనివల్ల ఏదో ఒక వ్యక్తి మిమ్మల్ని ఇల్లీగల్ గా అమ్మడానికి ట్రై చేస్తాడు. రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీస్ లో స్కామర్స్ ముందుగానే ఫేక్ డాక్యుమెంట్స్ ని తయారిస్తారు మరియు ఫేక్ సిగ్నేచర్స్ పెట్టి ఓనర్ గా నడుస్తారు, లేదా పవర్ ఆఫ్ అటార్నీ ఉంది అని చెప్తారు. ఇది చాలా రోజులుగా ఖాళీగా ఉన్న ప్రాపర్టీస్ కి లేదా ఓనర్స్ దూరంలో ఉండే ప్రాపర్టీస్ కి జరుగుతుంది. మరియు విధానంగా ప్రాపర్టీ టైటిల్ ఇష్యూస్, కోర్ట్ కేసెస్, డిస్ప్యూట్స్, లోన్స్ లేదా అన్పేడ్ ట్యాక్సెస్ లాంటివి మీకు చెప్పకుండా ఉంటాయి. అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ లో బిల్డర్ ఓనర్ పర్మిషన్ లేకుండా మీకు ప్రాపర్టీ అమ్మడానికి ట్రై చేస్తాడు. తర్వాత రష్డ్ సేల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రాపర్టీని అమ్మడానికి అర్జెన్సీ క్రియేట్ చేస్తాడు. 3 ప్రాపర్టీస్ మాత్రమే మిగిలి ఉన్నాయి, ఇప్పుడే కొనండి, లేదా ప్రైసెస్ పెరిగిపోతాయి, తొందరగా కొనండి అని మీకు చెప్తారు. ఇది ఎక్కువ సెల్లర్స్ మార్కెట్ లో జరుగుతుంది. సెల్లర్స్ మార్కెట్ అంటే ప్రాపర్టీ ప్రైసెస్ పెరుగుతుంది. అమ్మేవాడు ఒక ప్రాపర్టీ కంప్లీషన్ డేట్ లేదా ప్రాపర్టీ స్పెసిఫిక్ డీటెయిల్స్ లాంటివి ఇంపార్టెంట్ విషయాలు దాస్తాడు. మీకు ఇలాంటి అర్జెన్సీ కనిపిస్తే మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇంకా డీటెయిల్స్ బాగా చెక్ చేసుకోండి. అష్యూర్డ్ రిటర్న్స్ ఇంకొక కామన్ స్కామ్. ఇక్కడ అమ్మేవాడు మీకు గ్యారంటీడ్ రిటర్న్స్ ఇస్తాము అని చెప్తాడు. 12% లేదా 14% రిటర్న్స్ ప్రామిస్ చేస్తాడు. వాళ్ళు మీకు 20 to 50% అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తారు, లేదా 100% ఇన్వెస్ట్మెంట్ అడగవచ్చు. మీ విశ్వాసంని గెలుచుకోవడానికి వాళ్ళు మీకు పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తారు. మీకు ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే చెక్ బౌన్స్ అయినప్పుడు, అప్పుడు మీకు స్కామ్ అని రివీల్ అవుతుంది. ఇంకొక ఫ్రాడ్ టైప్ వచ్చేసి డీలే ఇన్ పొసెషన్. ఇక్కడ బిల్డర్స్ మీ నుండి మనీ కలెక్ట్ చేసి డెవలప్మెంట్ కోసం వాడకుండా ఇంకొక ప్రాపర్టీ కొనేసుకుంటారు. ఇది కామన్ గా ప్రాపర్టీ ప్రైసెస్ ఇంక్రీజ్ అయినప్పుడు జరుగుతుంది. కానీ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? ప్రాపర్టీ ప్రైసెస్ అనేది అప్పుడప్పుడు తగ్గుతుంది. ప్రాపర్టీ ప్రైస్ తగ్గినప్పుడు సెల్లర్స్ అనేది సేల్స్ చేయరు, అప్పుడు మీ మనీ లాక్ అయిపోతుంది మరియు మీకు మీ ప్రాపర్టీ ఎప్పుడు దొరుకుతుందో తెలియకుండా మీరు ఈఎంఐస్ పే చేస్తూ ఉంటారు. ఫాల్స్ ప్రామిసెస్ అనేది ఇంకొక స్కామ్. ఇక్కడ సెల్లర్స్ మీకు 15% డిస్కౌంట్, 12% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అష్యూర్డ్ డెలివరీ ఇన్ 3 years లేదా బైబ్యాక్ ఆప్షన్ ఇన్ 3 years అని చెప్తారు. ఈ ప్రామిసెస్ పేపర్ మీద చాలా బాగుంటాయి, కానీ చాలాసార్లు ఫేక్గా ఉంటాయి. స్కామర్స్ మీకు ఇలాంటి విషయాలు ఎందుకు చెప్తారు అంటే మీకు ఆస్తి యొక్క నిజమైన యజమాని ఎవరో తెలియకుండా ఉండడానికి మరియు మీరు ఆస్తి కోసం వెంటనే ఇన్వెస్ట్ చేయాలని మీకు ఇలా చెప్తారు. ఇండియాలో ఒకటే ప్రాపర్టీ చాలా మందికి అమ్మడం చాలా కామన్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఫ్రాడ్. ఇక్కడ ఒకటే ప్రాపర్టీని చాలా మందికి అమ్మే తర్వాత అమ్మేవాడు మాయమైపోతాడు. కొనేవారు ఆస్తి యొక్క హక్కుల కోసం కొట్లాడుకుంటారు. అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడానికి అమ్మేవాడు బ్యాక్గ్రౌండ్ మంచిగా చెక్ చేసుకోవాలి. ఎంక్రోచ్మెంట్స్ అనేది ఎవరైనా తన బిల్టప్ ఏరియాని పెంచుకొని తన పక్కింటి ల్యాండ్ ని కబ్జా చేసినప్పుడు, లేదా చాలా రోజులకి ఖాళీగా ఉన్న ల్యాండ్స్ ని లోకల్ ల్యాండ్ మాఫియా ఇల్లీగల్ గా కబ్జా చేసినప్పుడు జరుగుతుంది. స్కామర్స్ ప్రాపర్టీస్ ని లీజ్ లో తీసుకొని వెకేట్ చేయకుండా ఫేక్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మీకు అమ్ముతారు. అందుకే మీరు ప్రాపర్టీని కొనే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఫ్రాడ్ టైప్స్ అర్థమైన తర్వాత వీటి నుండి ఎలా కాపాడుకోవాలో నేను మీకు 6 మార్గాలు చెప్పబోతున్నాను. మీకు ఎవరైనా ప్రాపర్టీ కొంటున్న వాళ్ళు తెలుసు అంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళని ఫ్రాడ్ నుంచి కాపాడుకోండి. నంబర్ 1, టైటిల్ ఓనర్షిప్ కోసం సేల్ డీడ్ చెక్ చేయండి. నంబర్ 2, ప్రాపర్టీ ఫైనాన్షియల్స్ కోసం ఈసీ చెక్ చేయండి. నంబర్ 3, ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ రిసిప్ట్స్ కలెక్ట్ చేయండి. నంబర్ 4, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయండి. నంబర్ 5, మిడిల్ మ్యాన్ తో డీల్ చేయడం అవాయిడ్ చేయండి, డైరెక్ట్ గా ప్రాపర్టీ ఓనర్స్ తో కనెక్ట్ అవ్వండి. నంబర్ 6, ప్రతి కమ్యూనికేషన్ రిటర్న్ గా ఉంచండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ల్యాండెడ్ యాప్ ని మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోండి, మరియు మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. నేను లేదా మా టీం మీకు ఖచ్చితంగా సాయం చేస్తాము. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.